మాస్టర్ దగ్గరికి వచ్చి మీరు ఏం అడుగుతారు, మీ పిల్లల విషయంలో మీకు ఏం కావాలి అని అడిగాం అనుకోండి, మనసు విప్పి చెప్పండి అంటే వాళ్ళు చెప్పేది ఒకటి. ఆ మధ్య ఇప్పుడు ఒక జోక్ చదివాను. ఇద్దరు మిత్రులు కలుసుకున్నారట. ఓ మిత్రుడు ఇంకో మిత్రుడిని అడుగుతుంటాడు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని. మా పెద్దాడికి బీటెక్ అయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. మా అమ్మాయికి బీకామ్ అయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. మా చిన్నాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. అంటే ఏ స్ట్రీమ్ నుంచి వెళ్ళినా సరే చివరికి అక్కడ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయి ఏదో శాపో ఇంకోటో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సు ఓ 25,000 50,000 ఖర్చు పెట్టి నేర్చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవడం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, ఏ అమెరికా వెళ్ళిపోవాలి, నెలకు కొన్ని లక్షలు సంపాదించాలి. అది ఏ తల్లిదండ్రుల యొక్క ఆశయమైన. ఒకప్పుడైతే మా వాడు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి అవ్వాలి, ఇలా ఏమి ఉండేవా. ఇవి ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవి లక్షలు సంపాదించడం అనేటటువంటి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోనే వెళ్ళక్కర్లేదు, ఇంకా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటే కూడా ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోవచ్చు. చివరికి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరో వస్తారట, క్యాంపస్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారట, అందులో మన వాడు లక్ బాగుంటే పని అయిపోతుంది అంతే అనేటటువంటి స్థితి మనం చూస్తుంటాం. పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, మాస్టర్ మాకు ఏం తెలియదు, మా పిల్లాన్ని మీ చేతిలో పెడుతున్నాం, మా వాడికి ఏదో సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉంటాయట, అవేవో మొత్తం మీద అభ్యంపు చేసేసి పెద్దయ్యాక మాత్రం నెలకు ₹1,00,000 సంపాదించుకుని ఆ ఐటీ ఉద్యోగంలో ఈ అమెరికా వెళ్ళిపోయేలాగా చేసి పెట్టండి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ మనం చూస్తాం. కానీ ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల నాడు అబ్రహాం లింకన్ కూడా ఇలాగే అనిపించింది. వాళ్ళ అబ్బాయిని స్కూల్లో చేరిస్తే అబ్రహాం లింకన్ ఆ హెడ్ మాస్టర్కి ఒక లెటర్ రాశారు. మా పిల్లాడి గురించి మాస్టారు ఒక చిన్న విషయం అండి అని చెప్పి లెటర్ రాశాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏమిటో చూడండి. మా పిల్లాడికి పుస్తకాల యొక్క విలువ మీకు తెలియందే ఉందండి మాస్టారు, పుస్తకాలు అంటే పడి చచ్చేలా చేయాలండి మీరు, మరి పుస్తకాల మీద మక్కువ ఎలా పెంచుతారు, తప్పకుండా పుస్తకాలంటే ఇష్టపడేలా చేయరా. అలాగని చెప్పేసేసి మా పిల్లాడు మరి పుస్తకాల పురుగు అయిపోయేలాగానే చేస్తారేమో. వాడికి పుస్తకాలంటే ఇష్టంతో పాటు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల మీద కూడా ఇష్టం ఉండాలండి. ఆ రొద చేస్తూ ఉండేటటువంటి తుమ్మెదల మీద కూడా ఇష్టం కలగాలండి. ఆ వికసిస్తూ పరిమళాలు వెదజల్లుతున్న పుష్పాలంటే కూడా వాడు ఆనందించగలగాలండి. ఇలా లోకంలో ఉండేటటువంటి అన్నిటినీ కూడా ఆనందించి ఆస్వాదించే గుణం వాళ్ళలో పెరగాలండి. అలాగే మా వాడు జెంటిల్మెన్ తోటి చాలా జెంటిల్ గా ఉండేలాగా, అదే టఫ్ పీపుల్ తోటి టఫ్ గా ఉండేలాగా తయారవ్వాలండి. మా వాడికి ఎప్పుడు కూడా వాడి యొక్క సొంత భావాలు వాటికి విలువ తెలియాలండి. సొంత భావాలను గౌరవించుకునేటటువంటి ఆ విలువ రావాలి. ఊరంతా ఒక పోకడ, తనొక్కడో ఒక పోకడైనా కానీ తన భావం కరెక్ట్, తను ఒక ధర్మం ప్రకారం వెళ్తున్నాను అన్నప్పుడు ఆ ధర్మాన్ని నమ్మి నిలబడేటటువంటి ఆ ధైర్యం కావాలండి మా వాడికి. ఊరందరూ కూడా ఒక మోక కింద ఉన్నప్పటికీ కూడా మా వాడు ఒక్కడిగా కూడా నిలబడగలగాలండి అని ఈ విధంగా చెప్తూ, కావాలంటే మా వాడు కొంచెం మెత్తగా చూసినా సంతోషమేనండి, ఇంకా అవసరమైతే కొంచెం కఠినంగా కూడా ఉండాలండి. ఏమిటంటే స్టీలు ఎప్పుడు దృఢంగా తయారవుతుందంటే దానికి నిప్పు తగిలినప్పుడే దృఢంగా తయారవుతుందండి. మా వాడు ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా, అంటే అవినీతికి పాల్పడి ఎత్తు మీద కూర్చోవడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదండి. అవినీతికి పాల్పడంగా గౌరవంగా నేల మీద కూర్చున్నా కూడా నాకు సంతోషమేనండి. ఇట్లాంటివన్నీ కూడా మా వాడికి నేర్పించాలండి. నేను చాలా పెద్ద ఆర్డరే పెట్టేశానండి, అయినప్పటికీ కూడా ఆఫ్టర్ ఆల్ వాడు మా పిల్లాడు కదండి, కొంచెం చూసి పెట్టండి మాస్టారు అని చెప్పి లేఖ రాశాడండి. అంటే అబ్రహాం లింకన్ లాంటి వాడు తన పిల్లాడి గురించి హెడ్ మాస్టర్ని వేడుకుంటూ రాసినటువంటి లేఖలు అది ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇందాక సుబ్రహ్మణ్యం గారు కోట్ చేసినట్టుగా, మరి సుబ్బయ్య గారు కోట్ చేసినట్టుగా విలువలు అనేటటువంటి ఎంత ఇంపార్టెంట్ అంటే, రాజుగారు గొప్ప ఆయనే, సత్యవరాజు గారు చాలా గొప్ప ఆయన, ఎంతో సేవ చేస్తున్నారు. ఎంత సేవ చేసినప్పటికీ కూడా మరి తప్పులు జరిగిపోయినాయి. అలా తప్పులు ఎందుకు జరిగాయి అంటే కొంత మెంటల్ కరప్షన్, కాన్షియన్స్ ని చంపేసుకోగలిగేటటువంటి స్థితి. అలాగే మరి ఏసీబీ రైడ్స్ ద్వారా 5 స్టార్ హోటల్స్ లాగా ఉండేటటువంటి ఆ పరిస్థితులు మనం అక్కడ చూస్తూనే ఉంటే ఇళ్లలో మరి అవినీతి ఎలా పెరిగిపోతుందో. అంటే మెటీరియలిస్టిక్ వాల్యూస్ పెరిగిపోయినాయి,
లోపల ఉండేటటువంటి మోరల్ డెవలప్మెంట్, వాల్యూస్ లేకుండా పోయినాయి అనమాట. మరి చిన్నప్పుడు మేము మా కాలంలో వేమన శతకాలు, సుమతి శతకాలు ఇట్లాంటివన్నీ కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం. మోరల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వారంలో ఒక క్లాస్ ఉండేది మాకు. ఇప్పుడు అసలు టైం లేకపోతుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్తో ఎన్ని గంటలను కేటాయిస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఏదో ఎడ్యుకేషను లేకపోతే ఇంకోటో అని కాదు, మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్. మనకి ఫిజికల్ డెవలప్మెంట్ బాగుండాలి. ఫిజికల్ డెవలప్మెంట్ బాగుండాలంటే మంచి న్యూట్రిషన్ ఉండాలి, శుభ్రంగా బయట తిరగలగాలి, ఆటలు ఆడగలగాలి, అట్లాంటి పరిస్థితి రావాలి. అలాగే మానసికంగా డెవలప్ అవ్వాలి. కేవలం ఇంటెలిజెన్స్ ఒకటి పాలిష్ చేసుకుంటే కాదు, మెమరీ ఒకటి పాలిష్ చేసుకుంటే కాదు, మిగిలిన అన్ని ఫ్యాకల్టీస్ కూడా మైండ్లో డెవలప్ అవ్వగలగాలి. సోషల్ గా బాగుండాలి, స్పిరిచువల్ గా బాగుండాలి. స్పిరిచువల్ గా బాగుండాలి, ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి కూడా విలువలు లేకపోయినట్టయితే ఆ ట్రాష్ అండి, కాషాయీకరణ చేసేస్తున్నారండి అని చెప్పి అంటారు. మరి ఆ కాషాయీకరణ లేకపోబట్టే మరి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చివరికి 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ప్రేమ అనేటటువంటి ఒక పేరు పెట్టి ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎట్లా ఉండాలంటే, టీచర్ అనేటటువంటి ఒక ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ కి మన ప్రొఫెషనల్ చేతిలో పెడుతున్నాం మన పిల్లవాడిని. ప్రొఫెషనల్ కి ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వాలి అనేటటువంటిది జరగాలి. ప్రొఫెషనల్ అంటే ఉదాహరణకి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ దగ్గరికి మన పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతాడు, ఏమయ్యా నీకు ఏం చేయమంటావు, ఇది చేయనా, అది చేయనా, ఏ వైద్యం చేయను అని చెప్పి అడుగుతాడు. నిజమైనటువంటి పేషెంట్ ఏం చెప్తాడంటే, అయ్యా నాకేం తెలుసండి, ద బెస్ట్ ఏదో మీకే తెలుసు, దీంట్లో మీరు నిష్ఠాతులు అని చెప్పేసి తను పేషెంట్ గా డాక్టర్ కి గౌరవం ఇవ్వాలి. డాక్టర్ కూడా నా కొడుకు ఈ పరిస్థితిలో ఉంటే నేను ఈ వైద్యం చేస్తానా చేయనా అనేటటువంటిది డాక్టర్ ఆలోచించుకోవాలి. ఇదే విషయం ఏ ప్రొఫెషనల్ అయినా సరే. ఉదాహరణకి నేను మంగళ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మంగళ అడుగుతాడు, మీకు క్రాఫ్ట్ ఇలా చేయమంటారా అలా చేయమంటారని. అయ్యా రోజు 100 మందికి క్రాఫ్ట్ చేస్తావయ్యా, నీకు బాగా తెలుస్తుంది, నాకు ఏది బాగా సూట్ అవుతుందో చేసి పెట్టవయ్యా అంట. అంతేగాని ఇక్కడ ఇలా చేయి అక్కడ అలా చేయి అన్నాం అనుకోండి, అది పుడుతుంది అది. అలాగే టైలర్ కూడా ఇక్కడ పొడుగు పెట్టమంటారా అక్కడ పొట్టు పెట్టమంటారంటే, నాకేం తెలుసాయా, నువ్వు ఎక్స్పర్ట్వి, నీకు బెస్ట్ ఏదంటే అది చెయ్యి అని అంటే అది బాగా తయారవుతుంది. అదే విధంగా టీచర్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళ చేతిలో పెట్టడమే తప్ప వాళ్ళ మీద అజమాయిషీ చెలాయిస్తూ, మరి మా పిల్లాడికి 190 రావట్లేదేంటి, 95 రావట్లేదేంటి, స్కూల్ మార్చేయమంటారేంటి, లేకపోతే ఊటీకి పంపించేయమంటారేంటి అనేటటువంటి ప్రెషర్స్ పెడితే నేచురల్ గా మన టెన్షన్స్ అన్ని కూడా టీచర్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అనమాట. మనకి కావాల్సింది ఒక రోగికి జ్వరం తగ్గాలి తప్ప థర్మోమీటర్లో రీడింగ్ మార్చేయడం కాదు. ఎగ్జామినేషన్ అనేటటువంటిది కొలబద్ద అనేటటువంటిది మన యొక్క స్టాండర్డ్ ను కొలవడానికి ఉపయోగించాలి తప్ప అది మెయిన్ అయిపోకూడదు. ఆ విధంగా మనం టీచర్స్ కి ఇచ్చేటటువంటి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలి. మిగిలిన పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది కాబట్టి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చుకుంటుంటారు. ఇక నేను రఘురామ్ గారిని అడిగాను, ఏమిటి మరి నేను వచ్చి ఏదో 1 అరగంట మాట్లాడేసి వెళ్ళిపోవడం అదేమిటి అని అంటే, నాకు తెలుసు, ఎందుకంటే ఈ మధ్య లిమ్కా బుక్ లోకి ఎక్కిన వలన అది ఒక లిటిల్ గ్లామర్. లిమ్కా బుక్ లోకి ఎక్కడం అనేటటువంటిదేమో అది యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఆ యాక్సిడెంట్ కూడా ఒక గ్లామర్. మిగిలిన వాళ్ళకి అందరికీ మీరుంటే స్ఫూర్తిగా ఉంటుందండి అని చెప్పేసాను. సరే, నిజంగా చెప్పాలంటే మన చిన్నప్పటి నుంచి వివేకానందుడు అలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదువుకుంటుంటే మనలో తెలియకుండానే వివేకానందుడు, మనలో తెలియకుండానే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ప్రవేశిస్తారు, మన యొక్క వ్యక్తిత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చిన్నప్పటి నుంచి వేరే పని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, చూడు ఎంత మందిని ముప్పు తిప్పులు పెట్టాడు, అరణ్యంలో ఎన్ని ఇచ్చేసాడు అనుకుంటుంటే మనకు తెలియకుండానే ఆ భావాలు వెళ్ళిపోతుంటుంటాయి. అందుకని స్ఫూర్తి అనేటటువంటిది ఇంపార్టెంటే. పెరిస్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అని అంటుంటారు. కష్టపడాలి, కొంత ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. అందుకనే ఎక్కడో